అమ్మ పాఠాలకు స్వాగతం. ఈరోజు మనం టుగాగమ సంధి గురించి వీడియోలో తెలుసుకుందాం. ఇక్కడ కొన్ని పదాలు ఇచ్చాడు, విడతీశాడు, దేనికి ఏది పరమైంది అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ ఇవి చూసి తర్వాత సూత్రము తెలుసుకుందాం. నిలువుటద్దం, నిలువు ప్లస్ అద్దం. నిలువులో ఊ అనేది ఉంది, దానికి పొల్లుటకారం వచ్చి పరమైంది. అద్దం అనేది కలిసింది. అద్దం అనేది ఈ పొల్లుటకారానికి కలిసేటప్పటికీ ఈ పొల్లుటకారంలో ఉండేటటువంటి పొల్లిపోయి ఈ అచ్చు ఎఫెక్ట్ దీని మీద పడింది. అప్పుడు ఏమైంది? టా అయింది. ఇది ఆ కనుక టా అయింది. అందుకే నిలువు టద్దం అయింది. నిలువు ప్లస్ అద్దం, నిలువు టద్దం అయింది. రెండవ చూడండి, తేనె టీగా. అది విడతీస్తే తేనె ప్లస్ ఈగా. తేనె ప్లస్ టుగాగమం కదా, ట్ ప్లస్ ఈగా. ఈ పొల్లుటకారానికి ఈ అనేది వచ్చి కలిసింది. ఈ పొల్లుటకారానికి ఈ అనేది వచ్చి కలిస్తే ఏమైంది? టీ, తేనె టీగా అయింది. అలాగే నిగ్గుటద్దము, నిగ్గు ప్లస్ అద్దము. టుగాగమం కనుక నిగ్గు ప్లస్ పొల్లుటకారం ప్లస్ అద్దం. ఈ పొల్లుటకారానికి ఆ అనేది అచ్చొచ్చి పరమైంది. అప్పుడు పొల్లుటకారం ఏమైంది? టాగా మారింది. నిగ్గుటద్దము. ఇక్కడ నిలువుటద్దము, ఇక్కడ నిగ్గుటద్దము సేమ్. తర్వాతది తూగు టుయ్యాల. తూగు ప్లస్ ఉయ్యాల. తూగు ప్లస్ పొల్లుటకారం ప్లస్ ఊ, ఉయ్యాలలో ఉండే ఊ. ఈ పొల్లుటకారానికి ఏది కలిసింది? ఊ అనేది వచ్చి కలిసింది. అప్పుడు ఏమవుతుంది? పొల్లుటకారం కాస్త టూగా మారుతుంది. పొల్లుటకారం టూగా మారితే తూగు టుయ్యాల అయ్యింది. తర్వాత చూడండి, ముద్దు టుంగరము. ముద్దు ప్లస్ ఉంగరము. మనం విడతీస్తే అలాగే విడతీస్తాం. అప్పుడు ఏమైంది? ముద్దు ప్లస్ పొల్లుటకారము ప్లస్ ఈ ఉంగరంలో ఉండే ఊ వచ్చి కలిసింది పొల్లుటకారానికి. పొల్లుటకారానికి ఉంగరంలో ఉండే ఊ వచ్చి కలిస్తే ఏమైంది? పొల్లుటకారం అల్లా టూగా మారింది. అందుకే ఏమైంది? ముద్దు టుంగరము అయింది. తర్వాత మండు టెండ. మండు ప్లస్ ఎండ. దానికి ఏమైంది? టుగాగమ సందులో మండు ప్లస్ పొల్లుటకారము ప్లస్ ఏ, ఎండాలో ఉండే ఏ కలిసింది. పొల్లుటకారానికి ఏ కలిస్తే ఏమవుతుంది? టే. అందుకే ఇక్కడ మండు టెండ అయింది. కరుకుటమ్ము. కరుకు ప్లస్ అమ్ము అని విడతీసాం. మధ్యలో ఏమొస్తుంది? కరకు ప్లస్ పొల్లుటకారము ప్లస్ అమ్ములో ఉండే ఆ. ఈ పొల్లుటకారానికి ఆ అనేది వచ్చి కలిస్తే టా అవుతుంది. అందుకే కరుకు టమ్ము అయింది. దానికి సూత్రం ఏంటంటే, కర్మధారయ సమాసంలో పూర్వపదాల చివర ఉన్న హ్రస్వమైన ఉకారానికి అచ్చుపరమైనప్పుడు టుక్ అంటే పొల్లుటకారము ఆగమంగా వచ్చి చేరుతుంది అనేది సూత్రం. ఇవన్నీ నిగ్గుటద్దము, తూగుటుయ్యాల, ముద్దు టుంగరము ఇవన్నీ కూడా కర్మధారయ సమాసానికి సంబంధించిన పదాలు. ఇవన్నీ ఈ కర్మధారయ సమాసాల్లో విడతీసినప్పుడు ఈ ప్లస్కి ముందర ఉన్న పదాలన్నీ కూడా ఏమున్నాయి? అన్నిటిలోనూ కూడా నిగ్గు, తూగు, ముద్దు, మండు, కరకు ఇవన్నీ కూడా ఊతోటి ఎండైనవి. హ్రస్వ ఉకారంతో ఎండయ్యాయి అన్నమాట. దీనికి అచ్చు వచ్చి పరమైనప్పుడు ఆ కానీ ఊ కానీ ఏ కానీ ఈ కానీ ఏవైనా సరే అచ్చు వచ్చి పరమైనప్పుడు టుక్ అనేది ఆగమంగా వస్తుంది. అంటే పొల్లుటకారం అనేది ఆగమంగా వస్తుంది. ఈ ఊకి అచ్చొచ్చి పరమైనప్పుడు ఇక్కడ పొల్లుటకారం అనేది వచ్చింది. ఈ పొల్లుటకారం ఎప్పుడైతే వచ్చిందో దాన్ని టుగాగమ సంధి అంటారు. అంటే టా అనేది రావడం జరిగింది కనుక ఇప్పుడు నిగ్గుటద్దము అన్నప్పుడు నిగ్గు ప్లస్ అద్దము అన్నప్పుడు టా అనేది లేదు. ఇక్కడ కలిపిన తర్వాత టా అనేది రావడం జరిగింది. హ్రస్వాంత ఉకారానికి పొల్లుటకారం వచ్చి పరమైతే దానికి మళ్ళా పొల్లుటకారానికి అచ్చొచ్చి పరమైతే సంధి జరిగి టుగాగమం అయ్యింది. అదే టుగాగమ సంధి. ఇది ఒక సూత్రం. ఏమిటి? కర్మధారయ సమాసం అయి ఉండాలి, ఈ పూర్వపదం చివర ఊ అనేది రావాలి, తర్వాత దానికి అచ్చొచ్చి పరమవ్వాలి. అలా పరమైనప్పుడు పొల్లుటకారం అనేది రావడం జరుగుతుంది. అంటే టూ అనేది పొల్లుటకారం అనేది రావడం జరుగుతుంది. ఈ టూ అనేది ఆగమంగా రావడం జరుగుతుంది. అందుకే తూగుటుయ్యాల, ముద్దు టుంగరము,
మండుటెండ, నిగ్గుటద్దము. ఈ పొలుటకారం రావడం జరిగి టుగాగమం అయ్యిందనమాట. అందుకే ఇది టుగాగమ సంధి. ఇది ఒక సూత్రం. ఇక్కడ ఇంకా కొన్ని ఇచ్చాడు. చిగురుటాకు ఎలా విడతీస్తాం? చిగురు ప్లస్ ఆకు. ఇక్కడైనా టా అనేది ఉందా? లేదు. కానీ కలిపిన తర్వాత మాత్రం టాకు అని టా అనేది రావడం జరిగింది. ఇప్పుడు చిగురు ప్లస్ ఆకు అన్నప్పుడు ఏమైంది? చిగురు ప్లస్ పొల్లుటకారం వచ్చి దానికి ఆకు అనేది కలిసింది. ఆ అని వచ్చి పొల్లుటకారానికి కలిసింది. ఈ పొల్లుటకారానికి ఆ కలిస్తే ఏమైంది? టా అయింది. అందుకే చిగురు ప్లస్ ఆకు వల్ల ఈ టా అనేది రావడం జరిగి చిగురుటాకు అయింది. దీన్ని ఇంకో రకంగా కూడా అనొచ్చు, చిగురాకు అని కూడా అనొచ్చు. చిగురాకు అంటే ఉత్వసంధి అయింది, అంతే కదా. ఈ ఊకి టా అనేది లేకుండా ఓన్లీ ఆ అనేది వచ్చి పరమైతే ఉత్వసంధి అయింది, చిగురాకు అయింది. అది ఉత్వసంధి. ఈ ట్ అనేది పొల్లుటకారం కనుక ఆగమంగా వచ్చి సంధి జరిగితే చిగురుటాకు అయింది. ఈ చిగురుటాకు అన్నప్పుడు అది టుగాగమ సంధి. తర్వాత చూడండి, పేరు టురము, పేరు ప్లస్ ఉరము. పేరు ప్లస్ ఉరము అన్నప్పుడు ఈ పేరులో ఉండేది ఇవన్నీ కూడా ఊ. ఈ హ్రస్వ ఉకారానికి అచ్చొచ్చి పరమైంది. పేరు ప్లస్ పొల్లుటకారము ప్లస్ ఊ. ఈ పొల్లుటకారానికి ఊ అనేది వచ్చి కలిస్తే ఏమవుతుంది? అచ్చొచ్చి కలిస్తే పొల్లుటకారం మళ్ళా టూగా మారింది. పేరు టూరము అయింది. పేరు టురము అన్నప్పుడు టూ అనేది ఆగమంగా వచ్చింది కనుక ఇది టుగాగమ సంధి. అలా కాకుండా పేరురము అని కూడా రాయొచ్చు. పేరురము అన్నప్పుడు ఏమవుతుందో చూడండి, పేరు ప్లస్ ఉరము. ఈ ఊ అనే దానికి అచ్చొచ్చి పరమై సంధి ఏర్పడింది, పేరురము అయింది. అందుకని ఇది ఉత్వసంధి అవుతుంది. పేరురము అంటే ఉత్వసంధి, పేరుటురము అన్నప్పుడు టుగాగమ సంధి. నెక్స్ట్ చూడండి, పొదరుటిల్లు. పొదరు ప్లస్ ఇల్లు. పొదరు ప్లస్ పొల్లుటకారము ప్లస్ ఇల్లు. ఈ పొల్లుటకారానికి ఈ అనేది వచ్చి కలిసి టీ అయింది. అప్పుడు ఏమైంది? పొదరుటిల్లు అయింది. అలా కాకుండా పొదరిల్లు అని కూడా రాసినట్టయితే పొదరు ప్లస్ ఇల్లు ఊకే అచ్చొచ్చి పరమయ్యి సంధి జరిగింది, పొదరిల్లు అయింది. అంటే పొల్లుటకారం వచ్చి సంధి జరిగితేనేమో టుగాగమ సంధి, కాకపోతే ఉత్వసంధి. సూత్రం చూడండి, ఇవన్నీ కూడా కర్మధారయ సమాసాలు. ఈ కర్మధారయ సమాసాల్లో పేర్వాది శబ్దాలకు అచ్చుపరమైనప్పుడు అన్నాడు. పేర్వాది శబ్దాలు అన్నప్పుడు ఏమొస్తాయి? పేరు, చిగురు, పొదరు ఇలాంటి శబ్దాల్ని పేర్వాది శబ్దాలు అంటారు. ఇలాంటి వాటికి అచ్చుపరమైనప్పుడు టూ అనేది విభాషగా నగు, టూ అనేది వచ్చి టుగాగమం అవుతుంది. ఈ టూ అనేది రాకపోతే ఉత్వసంధిగా కూడా జరిగే అవకాశం ఉంది. అంటే ఒకసారి రావచ్చు, ఒకసారి రాకపోవచ్చు. ఇలా వస్తే టుగాగమైంది, రాకపోతే ఉత్వమైంది. అందుకే విభాషగా నగు అన్నాడు. కర్మధారే శబ్దాలు అయి ఉండాలి. దాంట్లో చిగురు, పేరు, పొదరు ఇలాంటి పేర్వాది శబ్దాలు అయి ఉండాలి. ఇలాంటి వాటిని పేర్వాది శబ్దాలు అంటారు. ఇలాంటి పేర్వాది శబ్దాలు అయి ఉండాలి. దానికి అచ్చు వచ్చి పరమవ్వాలి. పరమైనప్పుడు టూ అనేది విభాషగా నగు, అంటే టూ అనేది ఒకసారి వస్తుంది, ఒకసారి రాకుండా కూడా ఉంటుంది. వస్తే ఏమో టుగాగమమైంది, పేరు టురము టుగాగమం. ఒకవేళ రాలేదనుకోండి దాన్ని ఉత్వంగా కూడా మనం తీసుకోవచ్చు. నెక్స్ట్ పల్లెటూరు. విడితీస్తే పల్లె ప్లస్ ఊరు. దానికి టుగాగమం వస్తే పల్లెటూరు, పల్లెటూరు టూ అనేది ఆగమంగా వచ్చింది. అంటే పల్లె ప్లస్ పొల్లుటకారము ప్లస్ ఊరు. ఈ పొల్లుటకారానికి ఊ అనేది వచ్చి కలిస్తే టూ అయింది, పల్లెటూరు అయింది. ఇక్కడ పడకటిల్లు, పడక ప్లస్ ఇల్లు. పడకలో ఉండే ఆకి పొల్లుటకారం వచ్చి పరమై దానికి ఈ అనేది వచ్చి కలిసింది. ఈ పొల్లుటకారానికి ఈ అనేది వచ్చి కలిస్తే ఏమవుతుంది? హ్రస్వ ఇకారం గనక టీ అయింది, పడకటిల్లు అయింది. ఇక్కడ ఇంతకు ముందంతా కూడా ధారే సమాసం అయ్యుండి హ్రస్వ ఉకారానికి అచ్చు వచ్చి పరమైనట్టయితే టుగాగమం అగు అనేది మొదటి సూత్రం. కర్మధారే సమాసాల్లో పేర్వాది శబ్దాలు అయ్యుండి దానికి అచ్చొచ్చి పరమైనట్టయితే
టుగాగమం విభాషగా నగు అనేది రెండవ సూత్రం. కొన్నిసార్లు ఏం జరిగింది ఇక్కడ, పల్లెటూరు అన్నప్పుడు పల్లె ప్లస్ ఊరు అని విడతీస్తాం. పడకటిల్లు అన్నప్పుడు పడక ప్లస్ ఇల్లు అని విడతీస్తాం. వీటికి కూడా ట్ అనేది ఆగమంగా వచ్చింది. అంటే టుగాగమం అయింది. దీంట్లో కూడా పల్లెటూరు, పడకటిల్లు వీటిల్లో కూడా పొల్లుటకారం రావడం జరిగింది. అంటే టుగాగమం రావడం జరిగింది. అంటే ఒక్కొక్కసారి ఏ అని వచ్చినా, ఈ ఆ అని వచ్చినా, ఇలా వచ్చినప్పుడు కూడా ట్ అనేది ఆగమంగా రావడం జరిగినట్టయితే అది టుగాగమ సంధి అని మనం తెలుసుకోవచ్చు. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ బటన్ని క్లిక్ చేయండి. మీ అభిప్రాయాలు, సూచనలు కామెంట్ బాక్స్లో పొందుపరచండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. గంట సింబల్ని కంపల్సరిగా మోగించండి. థ్యాంక్ యూ. సెలవు.